శ్రీ గౌరీ సేవా సంఘం గవరకంచరపాలెం విశాఖపట్నం ముత్యమాంబ తల్లి జాతర కడు వైభవంగా అంగరంగ వైభవంగా అనకాపల్లి మూకాంబిక అమ్మవారి తర్వాత అంత గొప్పగా ఆ తల్లి యొక్క జాతర జరుగుతుంది. గ్రామ దేవతలు నిజంగా మొట్టమొదటి మనకి జీవితంలో మన గ్రామంలో ఉండేటువంటి దేవతలను మనం పూజించుకుంటాం కూడా. ఆ తల్లి మన మనసెరిగి మన కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది. చల్లని తల్లి ముత్యమాంబ తల్లి. ఇగో ఇది పుట్ట బంగారం తీసేటువంటి ప్రదేశం అన్నమాట. అమ్మవారి పుట్ట బంగారాన్ని తీస్తారు. తొలేళ్ళని ముందు రోజు జరుగుతుంది. అమ్మవారి ప్రతిమలు మొక్కుకొని అందరూ తీసుకొని వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క గవరకంచరపాలెంలోనే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇంకా ఆ గ్రామం నుంచి వలస వెళ్ళిపోయిన మద్రాసు, ఒరిస్సా ఇలా వివిధ ప్రాంతాలు దేశంలోని అలాగే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా మొక్కుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అందరూ గ్రామంలో పూజలు చేసుకుంటాం కదా. ముఖ్యంగా ఇవి మనకి పూర్వకాలంలో పంటలన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి వర్షాలు అలా ఇబ్బందులు లేకుండా వేసవకాలంలో జరుగుతాయి కదా. ఎక్కువ గ్రామ దేవతల జాతరలు మోస్ట్లీ మార్చు, ఏప్రిల్, మే, జూన్ ఇట్లా ఎక్కువగా 90% జరుగుతాయి. అప్పుడు రైతులు ఖాళీగా ఉంటారు కదా, ఆ తల్లి జాతరని చేసుకుంటారు. ఈ గ్రామ దేవతలు ప్రతి గ్రామంలోని తల్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని కొంగు బంగారమే కాపాడుతూ ఉంటుంది. ఆ తల్లిని ప్రతి ఒక్కళ్ళు మొక్కుకొని వాళ్ళ తాలూకా బాధల్ని, కష్టాలని అన్నింటినీ తీర్చుకొని సంతోషంగా ఆ తల్లికి మొక్కులు తీర్చుకొని జాతర జరిపించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తల్లి జాతర కడు రమ్యంగా మొన్న ఏప్రిల్ 15వ తారీఖున ఈ సంవత్సరం 2025లో జరిగింది. కొన్ని క్లిప్పింగ్స్ పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.